జనసేనకి ఇప్పుడు ఏమీ లేని చోట సున్నాతో ఉంది. 0 నుంచి 4 వచ్చినా కూడా గొప్పే కదా అనే ఆలోచనలో ఉంది. సింగిల్గా వెళ్తే గెలవలేమన్నటువంటి భయం దానికి ఉంది. పవన్ కళ్యాణ్ భయం చంద్రబాబు నాయుడికి భరోసా. చంద్రబాబు నాయుడు భయం పవన్ కళ్యాణ్కి భరోసా. పవన్ తెలుగుదేశాన్ని నేను కాపాడుతున్నాను అనుకుంటాడు. మీరిద్దరికి లై డిటెక్టర్ టెస్ట్ కాకుండా దాన్ని ఏమంటారు, నార్కో టెస్ట్ చేశారనుకోండి. పవన్ కళ్యాణ్ నేను కాపాడుతున్నానని చంద్రబాబు అనుకుంటాడు, చంద్రబాబు నేను కాపాడుతున్నానని పవన్ కళ్యాణ్ అనుకుంటాడు. ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటున్నటువంటి ఆలోచనతోనే ఎదురోళ్ళకి లైఫ్ ఇస్తున్నామని ఫీల్ అవుతారు, కానీ ఎవరికి వాళ్ళు లైఫ్ తెచ్చుకోవట్లేదు. అది డ్రామా అనేది ఒక యాంగిల్ అయితే తెలుగుదేశం పార్టీలో లేదంటే చంద్రబాబు గారు వీళ్ళందరూ ఆడుతున్నది. టీడీపీలో కూడా విభేదాలు మొదలయ్యాయి అనేది ఒక రెండో కోణంలో ఎందుకు చూడకూడదు? ఉంటాయి విభేదాలు ఖచ్చితంగా. ఆ విభేదాలు ఇప్పుడు రోడ్డు ఎక్కి దాకా ఉంటాయి. ఆటోమేటిక్ గా కొంత తిరుగుబాటు ఉంటది. కాకపోతే ఆల్టర్నేటివ్ ఏముంది వాళ్ళకి? జగన్ దగ్గరికి వెళ్ళడానికి స్పేస్ ఉందనుకోండి, లేదా జగన్ గనక జగన్ లెక్క ఏంటంటే ఓ 10,000 ఓట్లు తెచ్చుకోగలిగే వాడు ఎవడైనా ఉంటే కనుక తెచ్చేసుకుంటాడు తను. ఏదైనా అవసరం అయితే రేపు పొద్దు నేను అధికారంలోకి వచ్చాక నీకు కార్పొరేషన్ ఇస్తాను, లేకపోతే మొహానే చెప్పేస్తాను నీకు కార్పొరేషన్ ఇస్తా, లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి ఇతను మొహానే చెప్తాడు. చంద్రబాబుకి జగన్కు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆది నిష్ఠూరం, అంచె నిష్ఠూరం. జగన్మోహన్ రెడ్డి ఆది నిష్ఠూరం, నీకు ఇస్తాను లేకపోతే ఇవ్వను, నువ్వు పనికిరా.